అంటే గాల్లో బతకమంటారా అన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి, ప్రజల్ని గాల్లో బతకమంటారా అన్నీ మానేసి అని. కానీ ఇప్పుడు కుటుంబరావు గారు చెప్పినా, లేకపోతే మనం కొన్ని స్టాటిస్టిక్స్ మాట్లాడుకున్నా, ఇప్పుడు కనుక జాగ్రత్త పడకపోతే దేశం సంక్షోభం దిశగా వెళ్ళిపోతే ఇంకప్పుడు పరిస్థితి చేదాటిపోతుంది కదా. ఇప్పుడు వారు విమర్శనాత్మకంగా చెప్పలేరు కాబట్టి, ఆ పరిమితి ఉంది కాబట్టి వారిని నేనేమి అనలేను. కుటుంబరావు గారు ఓకే, ఆయన జస్ట్ అనలిస్ట్గా చెప్పారు కాబట్టి. వాస్తవాలను దాయడం కూడా ఒక రకంగా నేరమే. ఎందుకంటే పరిస్థితి తెలిసి ఇప్పుడు నువ్వు మర్డర్ చేయనక్కర్లే, మర్డర్ చేస్తే అప్పుడు చూసి చెప్పకపోతే కూడా నీది నేరమే. అయితే ఇక్కడ నేను ఎందుకు ఈ మాట అంటున్నంటే, మనం అడ్రస్ చేయాల్సిన అవసరం కూడా ఎందుకు వచ్చిందంటే, నేను ఇంతకుముందు డీటెయిల్డ్గా ఏది ఓవరాల్గా చెప్పినా కదా, డీటెయిల్గా అంటే చిన్నదాన్ని ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను ప్రాక్టికల్గా. మనకు ఒక 70 కోట్ల ఎకరాల ఏంది ఫర్టైల్ ల్యాండ్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీరు 47 కంటే ముందు ఉన్న భూమి ఏంది, పంటలేంది, మనం 47 తర్వాత, ఎందుకంటే మమ్మల్ని కూడా కలుపుకుంటా మీరే ఎక్కువ కాలం పాలించారు కాబట్టి అని అంటారు కదా ఇప్పుడు ప్రకాష్ రెడ్డి గారు. ఇప్పుడు 2014 నుంచి దిగుమతులు చూడండి, మన ఎగ్జిమ్ పాలసీలో ఇప్పుడు ఎంతమంది ఈ మన ఏంటి పల్సెస్, ఇంకా చెప్పాలంటే తెలుగులో ఏమన్నా దాన్ని సరే ఏమన్నా వీటిని పంటల యొక్క రేంజ్ తగ్గింది. పంటలు అంటే ఒకటే పంట దిగుబడి శాతం తగ్గింది. దిగుబడి కాదు, మనం వరినే ఎక్కువ వేస్తున్నాం. అవును, ఇతర అపరాల విషయంలో మనం చేస్తలేము. ఎందుకు? మనం వాళ్ళతో ఒప్పందాల్లో దిగుమతులకు మనము ఎక్కువ వాళ్ళకి ఆపర్చునిటీ ఇస్తున్నాం. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, జయశంకర్ కదా మనోడు విదేశీ మంత్రి. నేను మొన్న వాషింగ్టన్లో ఒక మిత్రుడు, మన తెలుగు మిత్రుడే, మనము మన దగ్గర పండే ఈ ఏవైతే పంటలకు ఉంటాయో వాటి గ్రేడింగ్ అమెరికా, ఫ్రాన్స్ మీద ఆధారపడి ఇస్తుంది. మనం అమెరికా ప్రభుత్వం ముందు ఇది మా దగ్గరనే గ్రేడింగ్ది లేకపోతే క్వాలిటీది మా దగ్గర పెట్టండి అంటే ఒక మనము దాంట్లో పోయినప్పుడు కలిసినప్పుడు పెడితే మన దగ్గరనే గ్రేడింగ్ ఇస్తాడు. ఫ్రాన్స్ వాడు మనకి ఇవ్వాలంటే మనల్ని ఎన్నో కారణాలు ఉంటాయి. ఇప్పుడు మనం ఏది రాజమండ్రి కాడ అరటి పండ్లు కొన్నదానికి, హైదరాబాద్ అరటి పండ్లు కొన్నదానికి తేడా ఉంటుంది. అంటే ఎక్కడ పంట పండుతుందో అక్కడ దాన్ని గ్రేడింగ్ ఇచ్చుకొని చిన్న ఇష్యూ వాళ్ళు పట్టించుకోవట్లేదు. సో ఇప్పుడు ఓవరాల్ గా ఈ అంశాల మీద పొలిటికల్ ఫైట్ కి సిద్ధమైనట్టేనా? ముఖ్యంగా పొలిటికల్ ఫైట్ కంటే రిషి గారు, వీళ్ళు ఎగ్జిమ్ పాలసీ అనేది ఒకటి, కానీ అసలు ఫస్ట్ ప్రభుత్వము పారదర్శకతతో పాటు ఏం చెయ్యాలనో దిశ తెలుస్తలేదు వాళ్ళకి. దానికి ఒక మంచి ఎక్స్పర్ట్స్ ఉన్న టీం లేదు, మంత్రివర్గం కూడా. మోదీ ఏదో అంటుంటాడు, మొన్న మనోడు చెప్తుంటాడు 2014 కంటే ముందు ఏదో ఐఐటికి పోయి చెప్పిండని. ఇలా మన్మోహన్ సింగ్ లాంటి ఒక విజనరీ లీడర్ లేకుంటే, పివి నరసింహారావు గారి ఒక విజనరీ లీడర్ లేకుంటే 12 ఏళ్ల పాటు అప్రతిహతంగా దేశాన్ని పరిపాలిస్తూ 21 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వంలో ఒక విజనరీ ఎకానమిస్ట్ లేడా? ఎస్, దట్స్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ది ఇండియా. ప్రకాష్ రెడ్డి గారు ఎందుకంటే ఒకటే దాన్ని నేను కన్క్లూడ్ చేసి చెప్తాను. ఎందుకంటే పనగరి అని ఒక ఆయన ఉంటుండే వీళ్ళ దాంట్లో, రూరల్ ఎకానమీ మీద మనవనికి చాలా వీళ్ళది కొంత ఏంటంటే దేశీయ ఉత్పత్తులు, దేశీయ అంశాల మీద పట్టు, దేశీయ ఆర్థిక విధానం కూడా పనగరిగా మొట్టమొదటి నీతి ఆయోగ్ వైస్ చైర్మన్. తర్వాత ఇక్కడ వచ్చిన క్రమం పోతా ఉంటే వాళ్ళేం చెప్తే మనం అదే తిరుగుంటే మన మైండ్ ఏడున్నది అక్కడ. కాబట్టి భారతదేశాన్ని ఉంచండి ఇప్పటికైనా. ఇప్పటికి